జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఫస్ట్ నువ్వు అలా చూడ్డం మాని. ఆ కళ్ళతోనే నన్ను మాయ చేసావు. సరిపోయింది. చూడొద్దంటే ముత్యాలు రాలిపోతాయేమో అని అంతలా అందంగా నవ్వుతున్నావు. నువ్వు ఇలా నవ్వి దూరంగా ఉండి నన్ను ఇలా బాధ పెట్టడం నీకేమన్నా న్యాయంగా ఉందా? విద్య, ప్లీజ్ తుంగమూతి పెట్టి నన్ను డిస్టర్బ్ చేయకు. ఎక్కడ నీకు ముద్దు పెట్టేస్తానోనని భయంగా ఉంది. కోపంలో ఇంకా అందంగా ఉన్నావు కాబట్టి రోజు నీకు కోపం వచ్చేలా చేస్తాను. అప్పుడు మీ గురించి మా నాన్నకు చెప్తాను. విద్యా, మీరేంటి ఇక్కడ? నా సంగతి తర్వాత ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పు. దేని గురించి? నాకు రోజు కోపాన్ని తెప్పిస్తానంటున్నారుగా. ఏదో సరదాగా. అంటే నేను ఏడిస్తే మీకు సరదాగా ఉంటుందా? అయ్యో అలా కాదండి. మరి ఇంకెలా? సరే, నాది తప్పండి. సరే, నాది తప్పండి అంటే బలవంతంగా ఒప్పుకుంటున్నారా? అయ్యో విద్యా గారు, మీరు వేలికేస్తే కాలుకేస్తారు, కాలుకేస్తే వేలికేస్తారు. అంటే నేనంత సాడిస్నా? అర్థమైంది. నాతో మాట్లాడటం కూడా మీకు ఇష్టం లేదన్నమాట. విద్య, ప్లీజ్ నన్ను వదిలే. నేనంత టార్చర్ చేస్తున్నానా? అడుగుతుంటే సమాధానం చెప్పరే. అంటే దేనికేంటి సమాధానం చెప్పేది? మాస్టారు మాస్టారు అంటూ నా వెనకాలే తిరుగుతుందిలే అనుకుంటున్నారా? మొత్తానికి మీకు తలనొప్పిగా తయారయ్యానన్నమాట. బుద్ధి గడ్డి తిని ఏదో నోటి దొలతో ప్రేమగా కోపం తెప్పిస్తాను అన్నానండి. కానీ మీ కోపం వస్తే ఇలా ఉంటుందని తెలీదండి. ఈ అల్పుణ్ణి క్షమించండి. అది అలా రండి దారికి. ఆడవాళ్ళకి కోపం వస్తే ఇలాగే ఉంటుంది. కాదు కాదు, ఇది శాంపిల్ మాత్రమే. ఫుల్ సినిమా పెళ్ళయ్యాక చూపిస్తాను. శాంపుల్కి ఎలా అయితే ఫుల్ సినిమా అంటే ఓ అమ్మో, నాకు పెళ్ళొద్దేమొద్దు. వద్దా 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 వద్దా? ఈ రౌడీజం ఏంటండి? నేనంతే. పైకి అమాయకురాల్లా కనిపిస్తాను, లోపల నాలో పెద్ద రౌడీ ఉంది. దాంతో జాగ్రత్త. త్వరగా పడుకోండి, పొద్దున్నే అందంగా కనిపించాలి కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.